చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టిన తర్వాత పాకిస్తాన్కి చంప చెల్లుమన్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం ఈ నిర్ణయాన్ని ఆచితూచి తీసుకున్న తర్వాత పాకిస్తాన్లో నీటి కటకటకి కొట్టుకులాడుతున్నటువంటి పరిస్థితి. అగ్రికల్చర్ దగ్గర నుంచి పారిశ్రామిక రంగం, తాగునీటి అవసరాల వరకు కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైన పంజాబ్ ప్రావిన్స్, సింధ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో బంగ్లాదేశ్కి షాక్ ఇచ్చేందుకు భారతదేశం సన్నద్ధమవుతుంది. గంగా నదీ జలాల ఒప్పందం పైన ఫోకస్ చేస్తోంది. ఏంటి గంగా నదీ జలాల ఒప్పందం, ఏం జరగబోతోంది? ఎందుకంటే 80% భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి గంగా నది దాదాపు 20% మాత్రమే బంగ్లాదేశ్లో ప్రవహిస్తున్నప్పటికీ కూడా సముచితమైనటువంటి నీటి వాటాని ఇచ్చి పక్క దేశాన్ని ఆదుకునేటువంటి హృదయంతో భారతదేశం వ్యవహరించింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ శత్రు దేశాలతో చేతులు కలిపి పదే పదే భారత్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులే ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2026లో ముగుస్తున్నటువంటి ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించేటువంటి ప్రక్రియని భారతదేశం ఇప్పటి నుంచే ప్రారంభించింది. విదేశాంగ శాఖ మంత్రి ఇటీవలే జైశంకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంతో మైత్రి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే ఖచ్చితంగా చెడే జరుగుతుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అందుకనే గంగా నదీ జలాల ఒప్పందం పైన భారతదేశం ఫోకస్ పెట్టినట్టుగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులకి తగిన ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది. అసలు ఈ గంగా నదీ జలాల ఒప్పందం ఏంటి, భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇది జంజాటంగా మారబోతుందా, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులు, అంటే అతి సమీపంలో ఉన్నటువంటి ఫరక్కా బ్యారేజ్ దీనికి చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. గంగా మాత, గంగా నది అని చెప్పని నదిని దేవతగా కొలిచేటువంటి భారతదేశంలో ఎక్కడో ఉత్తరాఖండ్లో పుట్టినటువంటి గంగా నది ఉత్తరప్రదేశ్ మీదుగా పాట్నా అంటే బీహార్ మీదుగా ఇటు నేరుగా బెంగాల్లోకి, పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. ఆ సరిహద్దు ప్రాంతంలోనే ఈ బ్యారేజ్ ఉంది. ఇక్కడి నుంచి నది ముందుకు వెళితే కనుక బంగ్లాదేశ్లో పద్మా నదిగా వ్యవహరిస్తారు. ఇటువైపు ఒక కాలువ రూపంలో కలకత్తా ఓడరేవు తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం మరొక కాలువని ఇటువైపు తవ్వారు. సో ఇది ఈక్వేషన్ పరంగా చూస్తే ఉండేటువంటి ప్రాంతం. ఇక నైసర్గిక స్వరూపం పరంగా ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక భారతదేశంలో కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతంలో ఈ ఫరక్కా బ్యారేజ్ ఉంది. మనం ఒకసారి దగ్గరగా జూమ్ చేసి కనుక చూస్తే ఈ ప్రాంతాన్ని, ఇది ఫరక్కా బ్యారేజీ స్వరూపం. ఇది ఒక భారీ బ్యారేజ్. ఈ బ్యారేజ్ నుంచి గంగా నది ప్రవాహాన్ని ఇక్కడ నిలువరిస్తారు. నిలువరించి ఇక్కడ చూస్తే కనుక ఈ డాటెడ్ బార్డర్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ బార్డరు. వెస్ట్ బెంగాల్లోకి లోపలికి ఉన్నటువంటి ప్రదేశం అనమాట ఇది. ఈ లైన్ కనిపిస్తుంది, ఇది అంతర్జాతీయ బార్డర్. ఇది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ప్రధానంగా రాజ్షాహి వరకు ఇది సరిహద్దుని ఆనుకుని ప్రవహించేటువంటి నదిగా కనిపిస్తుంది. ఈ రాజ్షాహి దగ్గర నుంచి పూర్తిగా నది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోతుంది. ఈ బార్డర్ చూస్తే కనుక దీన్ని ఆనుకునే నది రెండు దేశాల మధ్య సరిహద్దుగా మనం భావించాల్సి ఉంటుంది గంగా నదిని ఇక్కడ ఈ ప్రాంతంలో. సో ఇది మొత్తానికి లైఫ్ లైన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఒక విధంగా బంగ్లాదేశ్లో ఈ నది పైన ఆధారపడి బోరో చేపల్ని, హిల్సా చేపల్ని సాగు చేస్తారు. అంటే బ్లూ రివల్యూషన్ పేరుతో అక్కడ పెద్ద ఎత్తున చేపల పెంపకం జరుగుతుంది. దీని దిగువన వ్యవసాయం జరుగుతుంది. రకరకాల ధాన్యాలు, ముఖ్యంగా బోరో రకం ధాన్యాన్ని పండించడం అనేది, మనం బాస్మతి రకం ఎలాగో అదే తరహాలో బోరో రకం ధాన్యాన్ని కూడా ఇక్కడ బంగ్లాదేశ్లో పండిస్తారు. పారిశ్రామిక అవసరాలకి, వ్యవసాయ అవసరాలకి, తాగునీటి అవసరాలకు కూడా ఈ నదీ జలాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారతదేశమే కృషి చేసింది. 1971 తర్వాత జరిగినటువంటి పరిణామాలు, 72లో పాకిస్తాన్ భారతదేశంతో జరిపినటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో ఓటమి పాలవడం, తూర్పు పాకిస్తాన్ విభజించి బంగ్లాదేశ్గా ఆవిర్భవించడం. సో ఒక చిన్న దేశంగా ఆవిర్భవించినటువంటి బంగ్లాదేశ్కి అన్ని రకాలుగా భారతదేశం ఆలంబనగా నిలిచేటువంటి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే 1996లో గంగా నదీ జలాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. భారతదేశం ఔదార్యంతో బంగ్లాదేశ్ని ఆదుకునేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ నీటికి సంబంధించినటువంటి వినిమయంలో కూడా వెసులుబాటుని కల్పించింది. ఈ వెసులుబాటు వల్లనే బంగ్లాదేశ్లో ఒక విధంగా పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలు తీరే విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలానే అసలు ఈ ఒప్పందం ఏం చెబుతుంది, ఈ ఒప్పందం ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, అది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సమగ్ర స్వరూపాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, బంగ్లాదేశ్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పంద స్వరూపాన్ని మనం చూస్తే ఇక్కడ క్లారిటీగా కనబడేది 1996లో చేసుకున్నటువంటి ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పని ఆ రోజే రెండు దేశాలు అంగీకరించినాయి. గత 30 ఏళ్లుగా కూడా రెండు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. షేక్ హసీనాని ఇటీవల పదవిలోంచి తీసేసిన తర్వాత ఇంటరిమ్ కేర్ టేకర్ గవర్నమెంట్కి ఇంటరిమ్
సలహాదారుగా వచ్చినటువంటి మహమ్మద్ యూనస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు భారతదేశాన్ని అన్ని రకాలుగా ఇరుకును పెట్టేటువంటి అతని వ్యూహాలు చివరికి బంగ్లాదేశ్ కొంప ముంచే దిశగా వెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి షేక్ హసీనాను తొలగించడం కూడా భారతదేశానికి కలిసి వచ్చినటువంటి అంశంగానే చూడాలి. ఎందుకంటే షేక్ హసీనా కనుక ప్రధాని పదవిలో ఉంటే ఖచ్చితంగా ఈ ఒప్పందాన్ని మళ్ళీ మరొక 30 ఏళ్ల పాటు పునరుద్ధరించేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆమె పదవిలో లేదు కాబట్టి ఈ ఒప్పందాన్ని సమీక్షించాలని భారతదేశం భావిస్తుంది. 10 ఏళ్లకి కుదించేటువంటి అవకాశం ఉంది. అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులకి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనిలో చేసుకున్నటువంటి కీలకమైన అంశం అవైలబిలిటీ అట్ ఫరక్కా బ్యారేజ్ని ప్రాథమిక అంచనాగా తీసుకుంటూ అక్కడ ఉండేటువంటి నీటి నిల్వ ఆధారంగా 2 దేశాల మధ్య నీటి పంపకాలు జరిగేందుకు కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకున్న అంశమే ఈ గంగా నదీ జలాల ఒప్పందం. సో ఇందులో 70,000 క్యూసిక్ల నీరు లేదా 70,000 క్యూసిక్ల కంటే తక్కువ నీరు ఉంటే కనుక 2 దేశాలు చెరుసగం పంచుకునేలాగా అంగీకరించాయి. వాస్తవానికి ముందు భారతదేశ అవసరాలు ఎగువ దేశంగా ఉంటుంది కాబట్టి భారతదేశ అవసరాలు అలానే భారతదేశంలో 80% పైగా గంగా నది ప్రవహిస్తుంది కాబట్టి భారతదేశానికి ఎక్కువ హక్కులు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది బంగ్లాదేశ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి సూరుద్భావంతో భారతదేశం 50-50 రేషియోలో పంచుకోవడానికి అంగీకరించింది. ఇంకో విషయం మీరు గమనించి చూస్తే కనుక గంగా నది 80% భారతదేశంలో ప్రవహిస్తుంది. కానీ 20-25% మాత్రమే సింధు నది భారతదేశంలో ప్రవహిస్తుంది. 80% పాకిస్తాన్లో ఉంది కాబట్టి 80% నీటి హక్కుని పాకిస్తాన్కే కట్టబెట్టింది భారతదేశం గతంలో. అదే సింధు నది ఒప్పందాల సారాంశం. ఇప్పుడు దాన్ని సమీక్షించేటువంటి పనిలో నిమగ్నమైంది. ఇక్కడ వెసులుబాటు ఇంత ఉన్నప్పటికీ కూడా గంగా నది జలాల్ని బంగ్లాదేశ్తో పంచుకునేందుకే భారతదేశం సుముఖత వ్యక్తం చేసింది. ఇక రెండో స్టేజ్లో చూస్తే 70,000 క్యూసిక్లు లేదా 75,000 క్యూసిక్ల నీరు కనుక అందుబాటులో ఉంటే అందులో 35,000 క్యూసిక్ల వాటర్ బంగ్లాదేశ్కి ఇవ్వడం అంటే ఎష్యూర్డ్ వాటర్ ఖచ్చితమైనటువంటి హక్కులుగా దీన్ని ఆ రోజు బంగ్లాదేశ్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో భారతదేశం అంగీకరించింది. కాబట్టి 35,000 క్యూసిక్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే దాదాపు 40,000 క్యూసిక్ల వరకు భారతదేశానికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 75,000 క్యూసిక్ల వరకు కనుక ప్రవాహం ఉంటే ఫరక్కా బ్యారేజ్ దగ్గర, లేదంటే కనుక 75,000 కంటే ఎక్కువ క్యూసిక్లు కనుక ప్రవాహం ఉంటే మళ్ళీ ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 40,000 క్యూసిక్లు వస్తుంది బ్యాలెన్స్ ఫ్లో అంటే 35,000 అటు పోతుంది కాబట్టి ఇక్కడ 75,000 కంటే ఎక్కువ క్యూసిక్లు ఉంటే మాత్రం భారతదేశానికి వచ్చేటువంటి ఎష్యూర్డ్ వాటర్ 40,000 క్యూసిక్లు మాత్రమే. బ్యాలెన్స్ ఫ్లో ఎంత ఉంటే అంత, ఒకవేళ 80-85,000 క్యూసిక్లు ఉందనుకోండి, మిగతా ఫ్లో అంతా కూడా ఒక 90,000 క్యూసిక్లు ఉందనుకోండి, 50,000 క్యూసిక్ల వరకు బంగ్లాదేశ్కు తీసుకునేటువంటి వెసులుబాటును కల్పిస్తూ భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దిగువ దేశం అవుతుంది కాబట్టి వరద తీవ్రత లేదా పైనుంచి వచ్చేటువంటి వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దిగువకు వదిలేందుకు బంగ్లాదేశ్కి ఆ అవకాశాన్ని కల్పిస్తూ అప్పట్లో భారతదేశం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఈ ఒప్పందాన్ని సమీక్షించాలనేటువంటి అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈచ్ షల్ రిసీవ్ గ్యారంటీడ్ 35,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఆల్టర్నేట్ 3 10-day పీరియడ్స్ ఫ్రమ్ March 11th to May 11th. అంటే ఇక్కడ కంపల్సరీగా ఈ 2 దేశాలకి కూడా ఈ వెసులుబాటు కల్పిస్తూనే లీనేజ్ పీరియడ్ అనేది అంటే ఎండాకాలంలో వాటర్ అవైలబిలిటీ నీటి లభ్యత తక్కువగా ఉండేటువంటి సమయంలో మార్చి 11 నుంచి మే 11 వరకు ఆ డేట్స్ని ఫిక్స్ చేశారు. 2 దేశాలకి కూడా 35,000 క్యూసిక్లని ఎష్యూర్ చేస్తూనే అదనంగా వచ్చేటువంటి నీటికి సంబంధించి 10 రోజులకు ఒకసారి విడుదల అంటే ఈ దేశానికి ఒక 10 రోజులు ఆ లైన్కి ఇంకొక 10 రోజులు అలా విడుదల చేసుకునే విధంగా ఒక ఒప్పందాన్ని కూర్చుకున్నారు. సో ఈ ఒప్పందం ఫలితంగా పారిశ్రామికంగా బంగ్లాదేశ్ అభివృద్ధి చెందడంతో పాటు అగ్రికల్చర్ పరంగా వ్యవసాయ పరంగా కూడా బంగ్లాదేశ్కి విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలిగినాయి. గంగా బేసిన్లో అతిపెద్ద సారవంతమైనటువంటి భూములు అలానే చేపల పెంపకానికి కావాల్సినటువంటి వసతులు కల్పించడంలో కూడా ఈ ఒప్పందం బంగ్లాదేశ్కి చాలా కీలకమైనటువంటి ఒప్పందంగా చెప్పాల్సి ఉంటుంది. రాజ్షాహీ దగ్గర నుంచి మొత్తం రూట్ మారిపోయిన తర్వాత ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా జోన్స్ కింద డివైడ్ చేశారు. S1, S2, S3 అలానే S4, S5, S6, S7, S8, S9. సో వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రవాహాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసేలాగా వ్యవస్థలు చేసుకున్నారు. ఇక్కడ ఒక ఫీడర్ ఛానల్ని ఏర్పాటు చేశారు. ఫరక్కా బ్యారేజ్ నుంచి ఇటు హూగ్లీ వైపు తీసుకెళ్లేటువంటి ఫీడర్ ఛానల్ని. సో ఒక అంతర్జాతీయ ఒప్పందంగా దీన్ని గౌరవిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే పొరుగు దేశాలతో చైనా లాంటి దేశాలు పొరుగు దేశాలతో ఎలాంటి నదీ జలాల పంపకాల ఒప్పందాలు చేసుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎగువన ఉన్నటువంటి తమ ప్రయోజనాలు తీరిన తర్వాతనే దిగువకి మేము వదులుతాం అనేటువంటి విధానాన్ని చైనా అవలంబిస్తుంది. అందుకనే
బ్రహ్మపుత్ర పైన భారీ ప్రాజెక్టులు కట్టినా భారతదేశానికి సరైనటువంటి సమాచారం ఇవ్వదు. అలానే ఇటు సింధు నది పైన కూడా, ఎందుకంటే సింధు నది ప్రారంభం టిబెట్లో జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం టిబెట్ చైనా నియంత్రణలో ఉంది కాబట్టి అక్కడ కూడా సింధు జలాల్ని చైనా ఉపయోగించుకునేటువంటి కుట్రల్ని ప్రణాళికల్ని అమలు చేస్తుంది. కానీ భారతదేశం మాత్రం ఇటు శత్రు దేశాలైనా కానీ పాములకి పాలు పోసి పెంచినట్టుగా ఈ శత్రు దేశాలకు నీళ్లు పోసి భారతదేశమే పెంచినట్టుగా అవుతుంది అటు పాకిస్తాన్కి ఇటు బంగ్లాదేశ్కి. తాజా పరిణామాలు చూసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. ఇప్పుడు దానికోసం పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు, చర్చలకి రావాలనేటువంటి పిలుపులు పదే పదే పలు వేదికలపైన చేస్తుంది. కారణం ఏంటంటే పంజాబ్ ప్రావిన్స్ నుంచి దిగువన ఉన్నటువంటి సింధు ప్రావిన్స్ వరకు పాకిస్తాన్ ఎండిపోతుంది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఎడారైపోతుంది. అలానే వరద బీభత్సం వచ్చినప్పుడు ఎగువ నుంచి అకస్మాత్తుగా వరదల్ని వదిలేస్తే కనుక కింద పాకిస్తాన్ కొట్టుకుపోయేటువంటి దుస్థితిలో ఉంది. రేపు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ ఈ తీర ప్రాంతం పైన ఆధారపడి చేపల పెంపకం దగ్గర నుంచి వ్యవసాయంతో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చుకుంటూ పెద్ద ఎత్తున గంగా నది తీరంలోనే డెవలప్మెంట్ యాక్టివిటీస్, డెవలప్డ్ ఏరియాస్ కూడా బంగ్లాదేశ్కి ఉన్నాయి. ఒక్కసారి బంగ్లాదేశ్కి వెళ్ళేటువంటి గంగా నది జలాలను కనుక భారతదేశం నిలుపుదల చేస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. సో బంగ్లాదేశ్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన సమీక్ష చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు ఒప్పందాలు కాకుండా పరిమితమైనటువంటి ఒప్పందాలు 10 ఏళ్లకు పరిమితం చేసేటువంటి ఒప్పందాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను భారతదేశం చేస్తుంది. పైగా బంగ్లాదేశ్కి అనేక విధాలుగా శరణార్థి సమస్యను పరిష్కరించడంతో పాటు విద్యుత్ లాంటి అవసరాలను తీర్చేందుకు కూడా భారతదేశం తన యంత్రాంగాన్ని ఉపయోగించి సరిహద్దుల్లో ఎంతో సహకారం అందించినప్పటికీ కూడా శత్రు దేశాలతో చేరి కత్తులు దూస్తున్నటువంటి సమయంలో ఈ జలఖడ్గాన్ని బంగ్లాదేశ్ పైన కూడా విధిలించాలని భారతదేశం నిర్ణయించినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2026లో గంగానది జలాల ఒప్పందం ముగుస్తుంది కాబట్టి ఈ ఏడాదే దీన్ని సమీక్షించి కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని భారతదేశం ఇప్పటికే ప్రారంభించింది. ఇక ఇది బంగ్లాదేశ్ మనసులో గుబులు రేపుతున్నటువంటి సందర్భంగా చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.